తాగునీటితో బిజినెస్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఇదే తంతు నడుస్తోంది. జనాలు కూడా మినరల్ వాటర్ బాటిల్స్ కు అలవాటు పడిపోయారు. ఇదిలా ఉంటే ఇదివరకు రెస్టారెంట్ లో ఉచితంగా మంచినీళ్లు అందించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. రెస్టారెంట్స్ కు భోజనం చేసేందుకు వెళ్లే కస్టమర్లకు ఫ్రీగా వాటర్ అందించకుండా సరికొత్త దందాకు తెరలేపుతున్నారు. లూజ్ వాటర్ ఇవ్వకుండా సీల్ వాటర్ బాటిల్ అందించి బిల్ కట్టించుకుంటున్నారు. ఇదే విధంగా కస్టమర్ కు ఫ్రీగా వాటర్ ఇవ్వకుండా వ్యవహరించిన రెస్టారెంట్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది జిల్లా వినియోగదారుల కమిషన్. పండగలప్పుడు లేదా వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో లేదా ఫ్యామిలీతో కలిసి భోజనం చేసేందుకు రెస్టారెంట్ కు వెళ్తుంటాం. వందలు వేలు ఖర్చు చేసి ఫుడ్ ఆర్డర్ ఇస్తుంటారు. కానీ రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం కస్టమర్లకు త్రాగే నీటిని కూడా ఉచితంగా సరఫరా చేయడం లేదు. తెలంగాణ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అన్ని హోటల్ మరియు రెస్టారెంట్లలో కస్టమర్లకు ఉచితంగా వాటర్ అందించాలని 2023 నుంచి నిబంధనలు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. కానీ కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు ఈ నిబంధనలేవి పట్టించుకోకుండా వాటర్ కు కూడా బిల్ వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్ ½ లీటర్ వాటర్ బాటిల్ కు 50 రూపాయలు ఛార్జ్ చేసినందుకు ఓ కస్టమర్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ ను ఆశ్రయించాడు. ఆ హోటల్ కస్టమర్ కు 5,000 చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఓ రెస్టారెంట్ కు భోజనం చేసేందుకు వెళ్లాడు. భోజనం చేసిన తర్వాత తనకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్లొద్దని, లూజ్ వాటర్ ఇవ్వాలని హోటల్ సిబ్బందిని కోరాడు. అయినా రెస్టారెంట్ సిబ్బంది 500 ml వాటర్ బాటిల్ ఇచ్చి 50 రూపాయలు ఛార్జ్ చేశారు. రెస్టారెంట్ నిర్వాకంతో కంగుతిన్న కస్టమర్ కన్స్యూమర్ కమిషన్ లో కంప్లైంట్ చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల కమిషన్ కస్టమర్ కు కలిగినటువంటి నష్టానికి 5,000 చెల్లించాలని, లిటిగేషన్ ఫీజు ఒక 1,000 రూపాయలు, అంతేకాకుండా వాటర్ బాటిల్ కు తీసుకున్నటువంటి 50 రూపాయలు కూడా కస్టమర్ కు తిరిగి ఇవ్వాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఆ రెస్టారెంట్ ను ఆదేశించింది. మరి మీరు కూడా ఇలాంటి ఘటనను ఎదుర్కొన్నారా? మీకెప్పుడైనా ఇలా జరిగినట్లయితే వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించి నష్టపరిహారాన్ని పొందొచ్చు.